హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్లో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. సో దానికోసం 1 కిలో చేపలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకున్నాం. సో అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని అంతటిని బాగా కలిసేలా ఇలా పైకి కిందికి కలుపుకున్నాము. తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాం. చింతపండు కొంచెం ఎక్కువ పడుతుంది, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక వెల్లుల్లి తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఒలుచుకొని కచ్చా పచ్చా దంచుకుంటున్నాం. సో ఇలా దంచుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు చేపల పులుసు చేద్దాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత, చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేసుకుందాము. సో వెల్లుల్లి నూనెలో బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం రంగు మారిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత మనం టమాటా పేస్ట్ కొట్టుకున్నాం కదా మిక్సీలో, సో ఆ టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో టమాటా పేస్టు ఆయిల్లో బాగా వేగిపోయి ఆయిల్ పైకి వస్తుంది. సో ఆ టైంలో మనం చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకొని, చింతపండు బాగా ఉడికితే కూరకు చాలా బాగా రుచి వస్తుంది. సో దాంతోపాటు మనం ఫస్ట్ 1 స్పూన్ కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ కారం పడుతుంది. సో కారపొడి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత చేపల ముక్కలు వేసుకుంటాము. ఇలా చేప ముక్కలు ఒకదాని పక్కన ఒకటి ఇలా పేర్చుకొని మనం చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ నీళ్ళగా అయిపోతుంది. సో గరిట పెట్టకుండా ఇలా కలపెట్టుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత నేను జీలకర్ర, మెంతులు వేయించుకొని ఇలా పొడి కొట్టుకున్నాను. సో అదొక స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా బాగా కలుపుకొని చేప ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బిందు విహారం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.